కట్స్, ఏదైనా షార్ట్ కట్స్ వస్తే వయలేషన్ ఆఫ్ ద రూల్స్ అవుతుంది, దాని కింద డిపోర్టేషన్. ఇప్పుడు ఇది ఈజియెస్ట్ టాస్క్ టు కంప్లీట్. ఓకే, రైట్. మేడం నమస్తే అండి. మేడం వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది. నమస్తే అండి. మేడం, గతంలో అంటే మనం ట్రంప్ గారు గెలిచిన తర్వాత కూడా మనం డిబేట్లు ఆల్రెడీ 2-3 డిబేట్లు చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ విషయంలో జరుగుతున్నటువంటి ఆ భయం తల్లిదండ్రుల్లో బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అమెరికాకి వెళ్ళిన ఎంత కష్టపడి మనం డబ్బులు అప్పులు చేసి వాళ్ళకి బ్యాంకులలో ఎంత చూపించి మొత్తానికి అమెరికాకి వీసా సంపాదించుకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దీని మీద ట్రంప్ చాలా ఉక్కుపాదం మోపి దీన్ని ఎక్కడ కూడా దీన్ని అంటే ఎవరిని కూడా వలసదారులను అక్రమంగా వచ్చే విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి కొత్త నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న తరుణంలో ఇప్పుడు తల్లిదండ్రుల మీద విపరీతమైన భారం పడుతుంది. కొంతమంది స్టేటస్ కోసం పిల్లల్ని అమెరికాకు పంపించడం, అంటే ఇది ఒక రకమైన ఆనవాయితీగా మారిపోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో నిజంగానే ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలని మనం ఒకసారి బేరేజ్ చేసుకుంటే అంటే ఏ విధంగా చూడొచ్చు? ఒక ఇమిగ్రేషన్ అటార్నీగా మీరు ఏ సమాధానం చెప్తారు దీని మీద? అంటే ఇప్పుడు మనకి అంటే ఈ వారం రోజుల నుంచి అన్ని టీవీ ఛానల్స్ లో ఇదే ఎక్కువగా కనపడదు. అవును మేడం. అయితే అప్పటికి అంటే ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఓత్ తీసుకునే కంటే ముందు తర్వాత ఈ స్టూడెంట్ వీసాలో ఏమి చేంజెస్ లేవండి. అంటే ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ మనము ఇది ఈ సిచ్యువేషన్ ని ఎందుకు హైలైట్ చేస్తున్నాము అని. సో ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్స్ లో అన్ని అంటే వెదర్ ఇట్ ఇస్ రిపబ్లికన్ పార్టీ ఆర్ డెమోక్రాటిక్ పార్టీ ఎవరైనా లా ని ఎన్ఫోర్స్మెంట్ చేయటము ఆ లోకల్ బాడీస్ కి వాళ్ళు అసైన్ చేసేస్తారు అది. సో తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది ఎక్కడైనా, అంటే ఎనీ వయలేషన్. అయితే ట్రంప్ సెకండ్ టర్మ్ లో ఏంటి అని అంటే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా అంటే ఇమిగ్రేషన్ అనగానే మనకి అంటే ఈ ఎఫ్ దాంట్లో మనకి ఏమి చేంజెస్ రావాలి. మిగతా ఇమిగ్రేషన్ రూల్స్ లో అంటే వాళ్ళ ఫోకస్ మెయిన్ గా వచ్చి ఏంటి అని అంటే ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ ఏలియన్స్ ని పంపించాలనేది ఫస్ట్ వాళ్ళ ఫోకస్. దాని మీద ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా అంటే వాళ్ళ ఫోకస్ అంతా. ఈ తర్వాత మనము అంటే ఎక్కువగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఎక్కువగా స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళడం వల్ల F1 మీద. సో వీళ్ళు ఈ మధ్య కాలంలో అంటే ఎప్పటి నుంచో వెళ్తా ఉన్నారు స్టూడెంట్స్ F1 మీద యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళడం అనేది అట్స్ నార్మల్ ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు అంటే ఇందాక విశేష్ గారు చెప్పినట్టు అప్పుడు ఓన్లీ ఈ సిటీస్ లో మెట్రో సిటీస్ లో ఉండే ఏదైతే ఉందో ఇప్పుడు చిన్న చిన్న ఊర్లో అంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మేబీ మీరు అన్నట్టుగా అంటే అంటే మంచి లైఫ్ ఉంటుంది అక్కడ, చదువుకుంటే బాగుంటుంది. కొంతమంది ఏమో వాళ్ళ వాట్ ఎవర్ ది వాట్ ఈస్ వాళ్ళ కెపాసిటీ మీద వెళ్తారు అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుని. సో కొంతమంది అక్కడ లైఫ్ బాగుంటుంది అని వెళ్ళడం జరుగుతుంది. బట్ హవెవర్ వీళ్ళు అంటే వీసాకి వెళ్ళడము, వీసా స్టాంపింగ్స్ అవ్వడము, తర్వాత యూనివర్సిటీలో జాయిన్ అవ్వడము, వాళ్ళు చదువుకోవడము, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కంప్లై అవ్వడం. సో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఏం చూస్తున్నాము అంటే కొంతమంది స్టూడెంట్స్ అంటే వెళ్ళిన వాళ్ళందరూ ఏం వెనక్కి రావట్లేదు. కొంతమంది ఎవరైతే ఈ రూల్స్ కి వ్యతిరేకంగా అక్కడ అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళని అంటే ఇప్పుడు రోజు 1000 మంది దిగుతూ ఉంటారు ఒక్కొక్క ఎయిర్పోర్ట్ లో. సో దాంట్లో F1 స్టూడెంట్స్ కొంతమందిని వాళ్ళ ఎలక్ట్రానిక్స్ తీసుకొని సెర్చ్ చేసినప్పుడు ఏంటి అని అంటే దాంట్లో రకరకాలు అంటే ఒక 4-5 రకాల రెజ్యూమీస్ వీళ్ళు డిఫరెంట్ కంపెనీస్ కి ఇవ్వడము, లేదు అని అంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒక దగ్గర నుంచి రావడము వీళ్ళకి అంటే ఆ డబ్బులు రావడం అంటే విచ్ షోస్ దట్ వీళ్ళు ఎక్కడో అన్ఆథరైజ్డ్ గా వర్క్ చేస్తున్నట్టు. అంటే ఒక ఫుల్ టైం స్టూడెంట్ చదువుకునేటప్పుడు ఆఫ్ క్యాంపస్ లో వర్క్ చేయకూడదు. ఆథరైజేషన్ అంటే స్కూల్ డిఎస్ఓ దగ్గర నుంచి ఆథరైజేషన్ లేకుండా ఆఫ్ క్యాంపస్ లో వర్క్ చేయకూడదు పీరియడ్. అండ్ ఆన్ క్యాంపస్ లో చేయాలన్నా కూడా డిఎస్ఓ ఆథరైజ్ చేయాలి వాళ్ళని. ఎస్ మీరు 20 hours వర్క్ చేసుకోవచ్చు అని ఆథరైజేషన్ వాళ్ళకి ఉంటే తప్ప దే కెనాట్ వర్క్. ఈ ఆన్ క్యాంపస్ వర్క్స్ లో కూడా చాలా రకరకాలు ఉంటాయి వాళ్ళకి.
ఇప్పుడు వాళ్ళ లోకల్లో ఉన్న అంటే క్యాఫేస్ లో కానివ్వండి, బుక్ స్టోర్స్ లో కానివ్వండి, లేదు అంటే వాళ్ళ కెఫెటీరియాస్ లో కానివ్వండి, తర్వాత స్టూడెంట్ అసిస్టెంట్స్ గా ఇట్లా రకరకాల జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్ గా ఇట్లా అంటే పర్ అవర్ కి ఉండి ఇదంతా వర్క్ ఆథరైజేషన్ స్కూల్ డిఎస్ఓ ఇస్తారనమాట ఆన్ క్యాంపస్ వర్క్ ఇది. ఇది హవెవర్ ఇట్ ఈస్ లీగల్, అంటే వీళ్ళ ఆథరైజేషన్ తోని ఆన్ క్యాంపస్ లో చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు వీళ్ళకి. అంటే వాళ్ళ నార్మ్స్ రూల్స్ ఫాలో అయ్యి చేస్తున్నారు వర్క్ కాబట్టి వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అలా వచ్చి ఎవరికి అని అంటే ఆఫ్ క్యాంపస్ అంటే ఫుల్ టైం స్టడీ చేస్తూ ఆఫ్ క్యాంపస్ లో రకరకాలుగా అంటే గ్రోసరీ స్టోర్స్ లో కానివ్వండి, గ్యాస్ స్టేషన్స్ లో కానివ్వండి, లేదు అని అంటే రెస్టారెంట్స్ లో కానివ్వండి, ఇలా ఫుల్ టైం వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం. అలా అని ఇప్పుడు 100 మంది చేస్తా ఉంటే అందరూ 100 మందిని తిప్పి పంపించేయడానికి వాళ్ళ దగ్గర అంటే డేటా ఈ పర్టికులర్ రెస్టారెంట్ లో వీళ్ళు పని చేస్తున్నారు అని తెలియకపోవచ్చు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఇన్ అండ్ అవుట్ అంటే ట్రావెల్ చేసినప్పుడు అంటే హోమ్ కంట్రీ కానివ్వండి, లేదు ఎక్కడికన్నా వెకేషన్ వెళ్ళొచ్చేటప్పుడు కానివ్వండి, వెళ్ళొచ్చేటప్పుడు ఎలక్ట్రానిక్స్ ని సీజ్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి అన్నమాట. ఒక్కసారి ఇప్పుడు ఒక పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇలాంటివి 2-3 కేసులు తగిలినప్పుడు ఏంటి అంటే ఆఫీసర్స్ చాలా ప్రికాషనరీగా బిహేవ్ చేస్తారు. అని అంటే మిగతా వాళ్ళలో కూడా ఇలాంటి ఏమన్నా ఉన్నాయా అని ఆటోమేటిక్ గా సెకండరీ ఇన్స్పెక్షన్స్ కి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అంటే విజ్ఞప్తి ఏంటి అంటే స్టూడెంట్స్ కి మీరు రూల్స్ కి కంప్లై అయ్యి ఉండండి. రూల్స్ కి వ్యతిరేకంగా అన్ఆథరైజ్డ్ వర్క్ చేయడం వల్ల మీరే ప్రాబ్లమ్స్ లో ఉంటారు. అంటే మీకు ఇప్పుడు ఎఫ్ స్టేటస్ లో ఓపీటీలో కానివ్వండి, ఫర్దర్ H1Bs కానివ్వండి, ఇలా ఎప్పుడైనా కూడా మీకు ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే స్టూడెంట్స్ అంటే ఓపీటీస్ లో కానివ్వండి, అంటే స్టెమ్ ఓపీటీలో కానివ్వండి, ప్రాపర్ గా అంటే వాళ్ళకి కొంత టైం ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఇన్ని అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఉండొచ్చు అని. అంతకంటే ఎక్కువ అంటే ఇప్పుడు 150 days టోటల్ గా వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు అంత ఓపీటీ పీరియడ్ లో. అంతకంటే ఎక్కువగా ఉంటే కూడా స్టూడెంట్ స్టేటస్ ని వయలేషన్ చేస్తుంటే. సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అంటే వేర్ దే ఆర్ వర్కింగ్, అంటే హౌ మెనీ అన్ఎంప్లాయ్మెంట్ డేస్ దే ఆర్ అక్యుములేటింగ్, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మేడం, ఇప్పుడు ఆ ట్రంప్ నిర్ణయాలతో ఇప్పుడున్నటువంటి ఇండియన్స్ చదువు పూర్తి చేసుకునే పరిస్థితి ఉందంటారు అసలు? అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ట్రంప్ నిర్ణయము వీళ్ళు చదువు పూర్తి చేసుకునే దానికి అసలు సంబంధమే లేదు. ట్రంప్ నిర్ణయం ఏంటి అంటే ఇల్లీగల్ ఏలియన్స్ ని ఎక్కువగా క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళని ఫస్ట్ ఫోకస్ చేస్తున్నారు. అది అంతా అయిపోయినాక మేబీ ద నెక్స్ట్ ఇట్లా ఎవరైతే అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తున్నారో వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వయలేషన్ ఈజ్ వయలేషన్, నో మ్యాటర్ చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి. సో డెఫినెట్ గా వయలేషన్ చేసిన వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. కానీ మేడం, ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటూ వెనకాల అంటే ఇలా జరుగుతుందని ఎప్పటి నుంచో ఆయన గతంలో కూడా ఇదే H1B వీసాల మీద ఆయన హుకుం జారీ చేశారు, ఇలాంటి ఇల్లీగల్ దాని మీద అరికట్టారు. కానీ ఈసారి ఇంత గట్టి నిర్ణయం తీసుకోవడానికి ఏమన్నా బలమైన కారణం ఉందంటారా? అంటే ఆల్వేస్ అంటే ఈ పొలిటికల్ అరీనాలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కొన్ని ప్రామిసెస్ చేస్తారు అంటే పవర్ లోకి వచ్చే ముందు. సో ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఆ ఇమిగ్రేషన్ అనే టర్మ్ ని చూస్ చేసుకున్నారు. అంటే ప్రీవియస్ గా ఫస్ట్ టర్మ్ లో కూడా కొన్ని కంట్రీస్ ని బ్యాన్ చేయడం, అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఏ ప్రెసిడెంట్ చేయలేదు అట్లా కంట్రీస్ ని, ముస్లిం కంట్రీస్ ని బ్యాన్ చేయడం కానివ్వండి, కొంత అదర్ కంట్రీ స్టూడెంట్స్ ని బ్యాన్ చేయడం కానివ్వండి, ఇలా ఎప్పుడు జరగలేదు ఇంతకు ముందు. సో బట్ ఈ పర్టికులర్ ప్రెసిడెంట్ అంటే తను ఫస్ట్ టర్మ్ అయిపోయాక కూడా ఆ ఇమిగ్రేషన్ దానికి స్టిక్ అయి ఉన్నారు. సో ఎక్కువగా ఫోకస్ ఏంటి అంటే ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ ఆథరైజ్డ్ గా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్. ఎందుకంటే కొన్ని చూసుకుంటే ఇప్పుడు మనకి అంటే ఈ మర్డర్స్ కానివ్వండి, ఇట్లాంటివి రేప్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా తేలింది ఏంటంటే అంటే అక్కడ వాళ్ళు చేయరని కాదు, బట్ కొన్ని కేసెస్ లో ఇల్లీగల్ ఏలియన్స్ అంటే అన్డాక్యుమెంటెడ్ గా వచ్చిన వాళ్ళు ఇలా చేశారని. సో దాంతో ఏంటి అంటే వాళ్ళు కంట్రీ ఫస్ట్ అనే దాంతోని వీళ్ళని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని కంట్రీ లోపల నుంచి పంపించాలి అనేది ఆ ఇమిగ్రేషన్ అనే టాపిక్ కొన్ని పాలసీ మేకింగ్ లో వాళ్ళు అట్లా పొలిటికల్ క్యాంపెయిన్ లో దాన్ని యూజ్ చేసి ఆ ప్రామిసెస్ నిలబెట్టుకోవడానికి ఇప్పుడు కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. కానీ ఇప్పుడున్న వలసదారులు ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరినీ అంటే త్వరలో పంపించే కార్యక్రమం అయితే అంటే దానికి ఆ వడపోత కార్యక్రమం అనేది జరుగుతుందా మేడం?
ఆల్రెడీ స్టార్ట్ అయింది. యాజ్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, బట్ అంటే కొన్ని యుఎస్ ఛానల్స్ అంటే ప్రాపర్ సోర్సెస్ ద్వారా వినింది ఏంటి అంటే వాళ్ళంటే కొంత చర్చెస్ దగ్గరికి, స్కూల్స్ దగ్గరికి, అంటే కొన్ని స్కూల్స్ కూడా ఇప్పుడు అట్లాంటాలో ఒక స్కూల్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది అని విన్నా నేను. స్టేటింగ్ దట్ అంటే స్కూల్స్ కి అన్ఆథరైజ్డ్ గా ఇట్లా ఐస్ పీపుల్ కానీ ఇట్లా వచ్చినప్పుడు మేము అలౌ చేయము అనేది. అంటే యూజువల్ గా చర్చ్ దగ్గరికి, స్కూల్స్ దగ్గరికి వెళ్ళరు. బట్ ఇట్లాంటివి కూడా అంటే ఈ శాంక్చురీ సిటీస్ ని ఇట్లా మొత్తము అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎంత అగ్రెసివ్ గా ఉన్నింది అనేది మనకి అంటే ఒకే రోజు అంతా చేయలేరు వాళ్ళు కూడా. సో అంటే ఆ లోకల్ బాడీస్ హెల్ప్ తీసుకొని వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ ఇన్ ఎ డే, ఇన్ ఎ వీక్, ఇన్ ఎ మంత్. ఈ ఫుల్ టర్మ్ లో ఉన్న 4 years లో ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఓకే, విశ్వేశ్వరరెడ్డి గారు, మరి నిజంగానే ఇండియాను ట్రంప్ నిర్ణయాలు కష్టాల్లోకి నెడతాయా అంటే నెడతాయి డెఫినెట్లీగా అనేది ఒక చాలామంది విశ్లేషకుల నుంచి వస్తుంది మాట. మరి నిజంగానే ఎలా ఉండబోతుంది తత్సంబంధాలు కానీ? ఎందుకంటే ఇప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఇండియా మీద కూడా గట్టి భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి నుంచి వెళ్ళి చదువుకోవాలి అంటే యుఎస్లో మనం